ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. వారంలో చివరి దినానికి మనల్ని తీసుకుని వచ్చిన ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనము. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు. అంతేకాకుండా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఒకసారి ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే మనం మర్చిపోతామేమో, కానీ ఆయన మాత్రం మర్చిపోడు. ఈ విధంగా దేవుడు చెప్పినట్లుగా మరి మోషే ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నాడు. అయితే మనము ఏ విధంగా ఇలాంటి ఆశీర్వాదమును మనం పొందుకోగలము? ఈ ఆశీర్వాదమును పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ విషయాల గురించి మనము ధ్యానిద్దాం. రాజులు 1 గ్రంథంలో మనం ఒక గొప్ప ప్రవక్తను గురించి తెలుసుకున్నాం. ఎవరు ఆయన అంటే ఏలియా ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన ప్రార్థన చేస్తే దేవుడైన యెహోవా అగ్ని దింపాడు ఈ లోకంలోకి. అంటే అతడు ఏర్పాటు చేసినటువంటి ఆ బలిపీఠము, అది కూడా ఎంత చక్కగా ఆయన కట్టించాడంటే ఒక బలిపీఠంను కట్టించాడు. దాని చుట్టూ కందకం కూడా త్రవ్వించాడు. కట్టెలను క్రమంగా పేర్చి ఆ కట్టెల మీద జనులు చూస్తూ ఉండగా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోశారు. ఆ తర్వాత ఆ ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయంట. తర్వాత కందకం కూడా నీళ్లతో నింపాడంట. అగ్నికి నీళ్లకు ఎంత వ్యతిరేకత కదండి. అగ్ని నీళ్ళ చేత ఆరిపోతుంది, కానీ ఇక్కడ మనం ఏదైనా ఒక తడిపిన వస్తువును మనము అగ్గిలో పెడితే కూడా అది అంటుకోదు. ఎందుకంటే అది తడిగా ఉంది కాబట్టి అది అంటుకోదు. కానీ ఇక్కడ అతడు చేసినటువంటి పని ఏమంటే బలిపీఠమును, ఆ కట్టెలను, మాంసమును, మరి ఆ చుట్టూ కూడా అంతా తడిపేశాడు నీళ్లతో. ఆ నీళ్లు కూడా కొంచెం కాదు, చాలా ఎక్కువ నీళ్లతో తడిపి వేసి తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఎంత సింపుల్ ప్రార్థన అంటే, యెహోవా అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినం నాకు కనపరచుము. నా దేవా యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన చేసినప్పుడు ఏమైంది అంటే, యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను కూడా, అసలు రాళ్ళు ఎక్కడైనా అంటుకుంటాయండి? అసలు అంటుకోవు. కానీ రాళ్లను కూడా బుగ్గిని దహించి కందకమన్న నీళ్లు కూడా ఆరిపోయాయంట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి అగ్నిని ఆయన దేవుడు, అంటే తండ్రి అయిన దేవుడు పంపించాడు. అంత గొప్ప అద్భుతం చేసినటువంటి ఏలియా ఒక్క యెజబేలు మాటలకు భయపడి అతడు పారిపోతే ఎక్కడో బదరి వృక్షం కింద కూర్చుని చనిపోవాలనేటువంటి ఆపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని కొండ మీదకి పిలిపించి అతనితో మాట్లాడి ఏమైనా అతన్ని గద్దించలేదు, ఏం చేయలేదు. కనీసం నువ్వు ఇలా చేసావు కదా, అయ్యో సో సారీ, నువ్వు ఇంత దిగులు పడుతున్నావే అని కూడా అనలేదు ఆయన. అనకుండా నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేయి ముందుగా అని చెప్పి నీ కుమారుగా ప్రవక్త అయినటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయమని చెప్పాడు. అప్పుడు ఏలియా ఏం చేశాడంటే అతను వెళ్తూ ఉండగా షాపాతు కుమారుడైన ఎలీషా కనబడ్డాడు. బహుశా ఇదంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు ఆ విధంగా ఎలీషా అతనికి కనబడేలాగా చేశాడు. అతడు ఏం చేస్తున్నాడంటే తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నిస్తూ ఉన్నాడు. అయితే ఏలియా అతని దగ్గరికి చేరి ఏం చేశాడంటే తన దుప్పటి అతని మీద వేశాడు. ఆయన ఏం చేయలేదు, రమ్మని కూడా చెప్పలేదు, నన్ను ఫాలో కమ్మని చెప్పలేదు, ఏం చెప్పలేదు. కేవలం తన దుప్పటిని అతని మీద వేసినప్పుడు వెంటనే ఎలీషా
అతని దగ్గరికి అతడు ఏలియా వెంట పరిగెత్తిపోతున్నాడంట. పోయి ఏమన్నాడంటే, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వస్తానని చెప్పినప్పుడు, వెళ్ళు, నీకు నిర్బంధం లేదని చెప్పాడు. ఆ విధంగా ఎలీషా తిరిగి వెళ్ళి అక్కడుండే వాళ్ళందరికీ కూడా విందు చేసి తన అంటే తను కాడియడ్లు, ఏ కాడియడ్లతో అయితే వ్యవసాయం చేస్తున్నాడో ఆ కాడియడ్లనే వధించి వాళ్ళతో వంట చేసి వాళ్ళందరికీ కూడా వడ్డించి ఆ తర్వాత ఏలియా వెంట వచ్చాడు. ఏలియాకు ఉపచారం చేస్తూ వచ్చాడు. ఎలీషా ఎంత నమ్మకంగా ఏలియాకు ఉపచారం చేశాడంటే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. అతడు భోజనం చేసిన తర్వాత అతడు ఏలియా చేతులపైన నీళ్లు పోసేవాడు, చేతులు కడుక్కునేదానికి. ఈ విధంగా ఎంతగానో గొప్పగా పరిచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఏలియా కొనిపోబడవలసి వచ్చింది. ఇంకా అంటే ఏలియా యొక్క పని అయిపోయింది. ఏలియా ఇంకా ఆరోహణం అయిపోవాల్సిన పని అంటే దేవుని యొక్క చిత్త ప్రకారము ఏలియా ప్రాణంతోనే మరి ఆకాశంలోనికి కొనిపోబడ్డాడు కదా. ఆ కొనిపోబడిన విషయము మనకు రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే అక్కడ ఎలీషా యొక్క పరిస్థితి ఏమంటే, ఏలియా పక్క నుంచి అసలు చూపు తిప్పటం లేదు. ఏలియా యొక్క పరిచర్య అంతట్లో కూడా తోడుగా ఉన్న ఎలీషాకు అతని యొక్క గొప్పతనం అర్థమైంది. దేవుడు అతన్ని కొనిపోబోతున్నాడని అర్థమైంది. కాబట్టి అతన్ని వెంబడిస్తూ అలాగా వెళ్ళాడు. యోర్దాను దాటాడు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికంతా అతను వెళ్ళాడు. ఆ తర్వాత చివరికి ఏలియా చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకేం కావాలో అడుగు అని అడిగాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమన్నాడు. అప్పుడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోనని చెప్పినప్పుడు ఎలీషా తన కన్నులు అసలు చూపు తిప్పుకోకుండా అతని వైపే చూస్తూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఏ సమయంలో అతడు కొనిపోబడతాడో అని తనకి తెలియదు. మరి అతడు కనబడాలి కదా, కనబడితేనే కదా మరి తన పైకి 2 పాళ్ళు ఆత్మ వస్తుంది అని చూస్తూ ఉన్నప్పుడు అతడు ఆ కన్నులు తిప్పకుండా చూస్తూ ఉండగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంనకు అయిపోయాడు. అప్పుడు ఏమైందంటే ఏలియా తర్వాత అతనికి కనబడలేదు. ఎలీషా తన వస్త్రంను పట్టుకొని తునకలుగా చేశాడు. ఏలియా దుప్పటి క్రింద పడింది. ఆ తర్వాత ఆ దుప్పటిని తీసుకొని ఎలీషా బయలుదేరాడు. ఆ విధంగా అతడు 2 పాళ్ళు అంటే ఏలియా యొక్క ఆత్మలో 2 పాళ్ళు అతడు సంపాదించుకున్నాడు. మరి ఆ విధంగా ఎలీషా చేసినటువంటి గొప్ప పరిచర్య కూడా మనకు తెలుసు. ఆయన చేసినటువంటి అద్భుతములు కూడా ఎన్నో ఉన్నాయి కదా. ఆ తర్వాత మనం ఎలీషా యొక్క శిష్యుని చూద్దాం. ఎలీషా యొక్క శిష్యుడు ఎవరంటే గేహజీ. ఈ గేహజీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? ఏలియా పట్ల ఎలీషాకు ఉన్నటువంటి పద్ధతి ఉన్నదా అంటే లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే నయమాను అనే సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగంతో వచ్చినప్పుడు ఎలీషా ఏం చెప్పాడు అతనికి అంటే, అతడు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగాలని చెప్పాడు. నయమాను తనకున్నటువంటి ఆ కష్టతరమైన భయంకరమైన వ్యాధి నుంచి ఆ యోర్దాను నదిలో మునిగి శుద్ధుడు అయిపోయి ఎంతో పసిపిల్ల దేహం వలె ఎంతో చక్కటి దేహాన్ని పొందుకొని ఆ యోర్దాను నదిలోంచి బయటకు వచ్చినప్పుడు అతడు ఎంత సంతోషపడ్డాడంటే తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి వచ్చి ఎలీషాతో, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. కాబట్టి నీవు నా దగ్గర బహుమానం తీసుకోమని చెప్పినప్పుడు ఎలీషా అన్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకోనని చెప్పాడు. ఎంత బ్రతిమాలినా కూడా ఆయన తీసుకోలేదు. తీసుకోకపోతే నయమాను వెళ్ళిపోతే అప్పుడు ఈ గేహజీ ఏం చేస్తున్నాడు? నయమాను ఇచ్చిన కానుకలు తీసుకోవడానికి నా యజమానుడైన ఎలీషాకు
మనసు లేదు. అయితే నేను వెళ్ళి పరిగెత్తుకొని పోయి అతని యొద్ద ఏదైనా తీసుకుందునని అనుకొని పరిగెత్తి వెళ్ళి నయమానుని అడిగినప్పుడు నయమాను అతనికి 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమంటే అతడు ఇంకా రెట్టింపు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే గేహజీ ఈ లోక సంబంధమైనటువంటి ఈ దుస్తుల కొరకు డబ్బు కొరకు ఆశపడ్డాడు. అతడు ఎలీషా పట్ల ఎలీషా వైపుకు తన కన్నులు పెట్టలేదు, ఎలీషా వైపు తన చూపు నిలపలేదు. కానీ తను ఏం చేస్తున్నాడు, తన గురువును వదిలిపెట్టేసి ఈ నయమాను మీద చూపు నిలిపి అతనికి ఉన్నటువంటి ఆస్తి, అతనికి ఉన్నటువంటి ఆ గొప్ప ఆస్తులు అంటే సంపద, వీటన్నిటి పట్ల అతడు ఆకర్షితుడై అతడు ఎలీషాను వదిలిపెట్టేశాడు. ఎలీషాను గురించి ఆలోచించకుండా అతడు అక్కడికి వెళ్ళాడు. కాబట్టి గేహజీ ఎట్లాగైతే మరి ఏలియాను వెంబడించిన ఎలీషా 2 తన యొక్క ఆత్మలో, దేవుని యొక్క ఆత్మలో పాలు పొందుకున్నాడు. కానీ గేహజీ ఏం చేశాడంటే గేహజీ తన యజమానుని నుంచి ఒక శాపాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే అతడు ఆశించింది ఈ లోక సంబంధమైనటువంటి సంపద. కాబట్టి ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా అని ఎలీషా చాలా కోపగించుకున్నాడు. ఆ తర్వాత ఆ నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పినప్పుడు వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా నుంచి ఎదుటి నుంచి వెళ్ళిపోయాడు. ఇంత భయంకరమైన విషయం కదా. మనము కూడా ఈ కాలంలో ఈ ప్రస్తుత సమాజంలో మనం ఎలా ఉన్నామంటే దైవ సేవకులను కొంతమందిని చాలా అప్రిషియేట్ చేస్తాము, చాలా ఒప్పుకుంటాము, అంటే వాళ్ళ పట్ల ఆరాధన కలిగి ఉంటాం. అంతేకాని దేవుని పట్ల ఉండవలసినటువంటి ఆరాధన, దేవుని పట్ల ఉండవలసినటువంటి ఆత్మీయత, ఆ సంబంధము, ప్రార్థన ఇవన్నీ కూడా మర్చిపోతున్నాము. ఆయనకు ఇవ్వవలసినటువంటి మహిమను ఆయనకు ఇవ్వకుండా మనము ఈ సేవకులకు ఇస్తూ ఉన్నాము. ఎంత చాలా భయంకరమైన పొరపాటు మనం చేస్తున్నాము. ఆ విధంగా మనం చేయడం వల్ల మరి మనం పొందుకోవాల్సినటువంటి ఎన్నో రెట్ల ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామేమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రజలు ఎంత భయంకరంగా దిగజారిపోయారంటే బైబిల్ చదవడానికి ఇష్టం ఉండదు. అంటే బైబిల్ చదవడం అది వాళ్ళకు టైం వేస్ట్గా అనిపిస్తుందేమో. బైబిల్ వాక్యం చదివి వాక్యాన్ని ధ్యానించడం అన్న విషయాన్ని పక్కన పెట్టేసి సేవకులు చెప్తున్నటువంటి బోధలు ఒక్కొక్కసారి అవి దుర్బోధలు కావచ్చు, మరి సరి అయినటువంటి బోధ కాకపోవచ్చు. దానిని అంగీకరించుకొని మరి ఆ సేవకుల ద్వారా జరిగినటువంటి కొన్ని అద్భుత కార్యాలను బట్టి వాళ్ళనే దేవుళ్ళుగా తలంచుకొని వాళ్ళకే అధిక మహిమను ఆపాదిస్తూ వాళ్ళను గురించి ఆలోచిస్తూ వాళ్ళను మహిమపరుస్తూ మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళని భక్తులను మనం చూస్తున్నాం. అలా లేకుండా మనము జాగ్రత్త పడదాం, మనము దేవుని వైపు చూద్దాం. దేవుడు మనల్ని 1000 రెట్లుగా ఆశీర్వదించగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు. మనము ఆయన వైపు మన చూపు నిలపడానికి దేవుడు మనకు కృప చూపించాలని పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపించాలి. ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన యొక్క గైడెన్స్లో మనం ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. అవును ప్రభా, నీవు 1000 రెట్లు మాకు మా జనసంఖ్యను అభివృద్ధి చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి గొప్ప దేవుడు, నీవు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అయితే ప్రభా, మా జీవితాలలో మేము దాన్ని పొందుకోవాలంటే మేము చేయవలసిన పనులు మేము చేయడానికి మాకు కృప చూపించండి. నీ పైన మాత్రమే మేము ధ్యానం ఉంచడానికి, నిన్ను గురించి మాత్రమే మేము ధ్యానించడానికి, నీ యొక్క వాక్యమును మేము అధికంగా ధ్యానించి వాక్యమును మేము పాటించడానికి, అనుసరించడానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో నాయన దుర్బోధకులు చాలామంది బయలుదేరి ఉంటున్నారు ప్రభా. అనేక మంది ఎన్నో విధాలుగా తమకు నచ్చిన రీతిలో తండ్రి మరి వాక్యంను బోధిస్తూ అందరినీ తప్పుదారి పట్టిస్తుండగా ప్రభా, మీరు దయ ఉంచి సహాయం చేయమని వేడుకొంచున్నాం. అపొస్తలుడైన పౌలు కూడా దీని గురించి హెచ్చరించాడు తండ్రి.
ఇంకా ఇతర అపొస్తలులు కూడా ఆ విధంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా. అయితే తండ్రి, మరి మేము చాలామంది ఏం చేస్తున్నారంటే తండ్రి, మరి దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుంటూ ఉన్నారట. బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళనే వాళ్ళు పోగు చేసుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ వ్యక్తుల యొక్క బోధ, అంటే తమకేది నచ్చుతుందో అదే తీసుకొని దానినే అనుసరిస్తున్నారు ప్రభా. అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించండి, రక్షించండి. మేము జాగ్రత్తగా ఉండడానికి మాకు కృప చూపించండి. నీ పరిశుద్ధాత్ముడు మాలో పని చేస్తుండగా ప్రభా, మేము పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహంతో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రపంచము ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నది ప్రభా. నాయనా, ఈ రెండవ రాకడ సమయంలో తండ్రి ఎంతో భయంకరమైన దినాలను మేము చూస్తున్నాము. మా తండ్రి దేవా, మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా జీవితాలలో మీరు మమ్మలను వెలుగుతో నింపండి. మా ప్రభువా తండ్రి, ఈ భయంకరమైన ఈ కన్ఫ్యూజన్ని తట్టుకోలేక ఎంతోమంది తండ్రి దేవుణ్ణే వదిలేసే పరిస్థితికి కూడా వచ్చి ఉంటున్నారు ప్రభా. ఈ పరిస్థితులన్నిటిని కూడా నాయన దయ ఉంచి సరిచేయమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడు మీరై ఉంటున్నారు. నీ పరిశుద్ధాత్మ కార్యమును ప్రతి ఒక్కరిలో జరిగించమని అధికంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము. మా అపరాధములను క్షమించు తండ్రి. ఇతరులు మాయలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడయండి. మా పనులలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి. మేము నీకు మహిమకరంగా వాడుకోబడటకు సహాయం చేయండి. మేము ఇతరులకు చెప్పేటప్పుడు కూడా చక్కగా వాక్యం చెప్పడానికి, లేదా చక్కటి అంటే వార్త, మేము చెప్పే సువార్తనైనా కరెక్ట్గా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మలను నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా నోటిని తండ్రి నీ యొక్క ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. విద్యార్థులను దీవించి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించి చక్కటి జ్ఞానంతో వారు ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి. ఎంతోమందినైనా ఎంతో డిప్రెషన్లో ఉంటూ ఉద్యోగంలో లేక బాధపడుతూ ఉన్నారు. అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి సహాయం చేసి వారిని నడిపించమని, మరి చక్కటి మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము. నిరాశ నిస్పృహలోంచి వారు తేరుకునేలాగా చేయండి తండ్రి ప్రభా. వారికి కావలసిన ఆదరణ దయచేయమని, అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి మీరు దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవ, మనస్పర్ధలు లేకుండా జీవించగలగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వారికి సహాయం చేయండి తండ్రి. మా దేశం దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. మా తండ్రి, సరైనటువంటి రీతిలో పరిపాలన సాగునట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంలో దీవించండి. వారి విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, యెరూషలేమును దీవించండి. యెరూషలేములో నగరంలో క్షేమంను, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించమని వేడుకొంచున్నాము. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరెవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.